మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి, కాదని ఇంకేదైనా పనిచేసిందా మీకు నెక్స్ట్ పేమెంట్ ఉండదు అంటున్నాడు మన చంటి. ఇంతకీ అలా ఎవరిని అంటున్నాడు, ఎందుకు అంటున్నాడో తెలియాలి అంటే లెట్స్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. సిగ్గుసరం లేదు, ఏ పాట వేయాలో తెలియదు నీకు. ఏ ఈవెంట్ అనుకున్నావు, పాడనుకున్నావు, పేమెంట్ తీసుకుంటున్నావు నువ్వు ఉన్న పోతలారా. కట్టు నేనే చెప్పుకుంటా. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం అలైకుం, వెల్కమ్ ఆల్ టు ద బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఇది ఇంతే కళా సమితి. ఎలా ఉంది కళా సమితి? మీ అందరికి తెలుసు మరి జాతర ప్రోగ్రామ్ కి మమ్మల్ని ఈవెంట్ ఆర్గనైజ్ చేయమని చెప్పి పిలిచారు. మేము చాలా దూరం నుంచి చాలా మంది ఆర్టిస్టులను తీసుకొచ్చాం. ఆ ఆర్టిస్టుల పేర్లు చెప్తాను, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టకండి అప్పుడే. అయితే నేను ఫోన్ చేయగానే అయ్యో చంటి నీకోసం నేను ఎంత దూరమైనా సరే నా సొంత డబ్బులతో ఇంద్రజ గారు వస్తా అన్నారు, కానీ రాలేదు. సరే ఆవిడ రావట్లేదు కదా అని చెప్పి నేను కష్టపడి మన కృష్ణ భగవాన్ గారికి ఫోన్ చేశాను. ఆయన సొంత డబ్బులతో కాదు, ఆయన డబ్బులు ఇస్తేనే వస్తానన్నాడు కాబట్టి నేను డబ్బులు ఇస్తాను సార్ అంటే, అయ్యో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని చెప్పి పొద్దున్నే ఆయన బయలుదేరి మధ్యలో ఇంటికి వెళ్ళిపోయారంటే ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టు. మరి మీ అందరికి తెలుసు సిరియాని ఈవిడ కొత్త యాంకర్ గా వచ్చింది. ఎక్కువ రోజులు ఉండవమ్మా. ఆర్టిస్టులు వెల్కమ్. చాలు వీళ్ళకి ఇంత కట్టలేదు, చాలా ఆపేయండి. ఏం పేరు నీది? అది నూకరాజు. నీ పేరేంటి? సుధాకర్. తెలుసులే, కూర్చోండి. సందీప్ సార్. సందీప్ ఏం చేస్తావు నువ్వు? నేను డాన్సులు, మిమిక్రీలు, ఆటలు. ఇవేం వద్దా, తరాజీ కూర్చో. లెట్స్ వెల్కమ్ నూకరాజు. ఏం చేస్తావు నువ్వు? మిమిక్రీ చేస్తావు. ఏది చెయ్యి? కైకాల సత్యనారాయణ అంటే చేయండి. అది ధర్మ పరిరక్షణ దురంధరణ అందరికీ తెలిసాడు. అది ఇంకోటి చిరంజీవి గారు చెప్పట్లు. కావాల్సిన వాళ్ళు వస్తే కళ్ళ ముందు వస్తే కళ్ళు చిదంబరం. అది అయిపోయింది. కళ్ళు చిదంబరం అందరికి తెలుసు. అదే అమ్మా, 2 కళ్ళు ఇలా ఉంటాయి. గొప్ప ఆర్టిస్ట్ ఆయన చేశాడు. అయిపోయింది. రెడీ. ఇప్పుడు మన ముందు రాబోతున్నారు 5,000 ఆర్టిస్టు, 5,000 షోస్ చేశాడు. మనం అందరికి తెలిసిన ఆర్టిస్టే అని మీరు అనుకుంటున్నారు. ఎవ్వడికి తెలియదు, నా ఒక్కడికి చెప్తే. ఒకసారి లెట్స్ వెల్కమ్ జి సుధాకర్. జి అంటే ఏంటి? గాలి పట్టాలి. మీరు ఏదో అనుకునేది. ఎవరెవరు చేస్తావు నువ్వు? కృష్ణ గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. రెడీ. కృష్ణ గారు. రెడీ అమ్మా. ఆకాశంలో ఒక తార. అది కృష్ణ గారిది. అది ఇలా అన్నాడు కదా. రెడీ. నెక్స్ట్ ఎవరిది? నాగేశ్వరరావు గారు. రెడీ. మల్లె పూలు గల్లు మన్నవి. అది చాలు. అది నాగేశ్వరరావు గారు. నాకు అర్థం కదా సార్, చేయలేదా? కంప్లీట్ అవ్వాలి కదా. అయితే 3 పాటలు ఒకటేసారి పడతాను. నడిచారా? ఆకుచాటు పింది ఆకాశంలో మల్లెపూలు గల్లు అల్లుమన్నది. మల్లెపూలు ఆకాశంలో ఆకుచాటు మల్లెపూలు. ఇదేం చేయలేవు. 5,000 తీసుకున్నాను నా దగ్గర. ఎవడు పడితే వాడు ఇచ్చిన వాటిల్లో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇవన్నీ నావే అని చెప్తున్నావు కదా నువ్వు. ఎవరిని మోసం చేయడానికి రా. రెడీ అమ్మా. ఇప్పుడు మీ అందరి ముందు రాబోతున్నాడు మీ అందరిని అలరించడానికి, ఎప్పుడు చూడటువంటి ఒక గొప్ప మెజిషియన్. లెట్స్ వెల్కమ్ మెజిషియన్. ఏం చేస్తావు నువ్వు? నేను ఉన్నది లేనట్టు అందరినీ లేనట్టు ఇక్కడ 13 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నారు. కొత్త నువ్వేం చేయక్కర్లేదు. ఇప్పుడు ఒక మంచి మ్యాజిక్ చేయబోతున్నాను. నా దగ్గర ఒక రెడ్ కలర్ మ్యాజిక్ స్టిక్ ఉంది. దీన్ని కోట్ కలర్ లో ఇదిగో బాగా చేశారు. ఇంకోటి ఏది? ఓకే మై డియర్ ఆడియన్స్, ఇప్పుడు నేను అద్భుతంగా ఇగో పిట్టని తీశాడు. ఇప్పుడు నేను చేయబోయేది మీరెవరు ఇంతకు ముందు చూసుండ్రు. ఈ తెల్లగుడ్డని దీనిలో పెట్టి గుడ్డు తీశాడు. తాడుతో ఒక అద్భుతమైన మ్యాజిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర ఒక అలా తిప్పి ఇదిగో దీని కర్ర ఉందా, ఇలా అంటే స్ట్రైట్ అయిపోద్ది.
చాలు చాలు ఇప్పటికి ఇది చాలు, టైం లేదు. ఏ మనిషిరా నువ్వు, కూర్చో. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు చాలా అదిరిపోయే గొప్ప సింగర్ అని అతను ఫీల్ అవుతున్నాడు, కానీ పెద్ద సింగర్ కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళే మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తే గొప్ప గొప్ప కళాకారులు బయటకు వస్తారు. కాబట్టి ఏం పేరు పిలవలేదు కానీ నిన్ను, నువ్వు ఎందుకు వచ్చావు? లెట్స్ వెల్కమ్ వీరా సింగర్. పాడు, ఏ పాటలు వచ్చు? చిలక ఏ తోడు, పాడు. చిలుక ఏ తోడు లేక సార్. పాడు పాడు. చిలుక ఏ తోడు లేక అందరికి తెలుసు ఆ పాట. ఇంకో పాట. నీ జీను ప్యాంటు చూసి బుల్లెము, నీ గొర్రె చేను చూసి చిన్నము. అయ్యి ఈ పాట అందరు చూసి సార్ పాడనివ్వండి సార్. నాకు కూడా వచ్చి అదిరిపోయిన పాట. నేను పాట పాడతానే, వినండి. మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యం అంటే భయం అన్నది. డడ్డా 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 డడ్డా. ఇప్పుడు అందరికి ఆర్టిస్టులందరికీ సన్మానం చేయబోతున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి, కొట్టకండి. నిలబడిన అందరూ, అంత టైం లేదు, పట్టుకో. వేసుకున్నావమ్మా? వదిలేండి, ఇప్పుడు అయిపోయింది సన్మానం. ఏమండి మీరు ఎవరితో చేయించట్లేదు? ఒక యాంకర్ గా ఈ చల్లని సాయంత్రం వేళ మీ అందరిని అలరించడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాం, కానీ అది కూడా చెప్పలేదు సార్. నేను ఏం చెప్పాను కదరా, యాంకర్ అయితే ఫ్రీగా వచ్చాకు, ఫ్రీగా డబ్బులు తీసుకుని వెళ్ళు. అసలు నా ఫాలోయింగ్ ఏందో తెలుసా బయట? ఏం ఫాలోయింగ్ ఉందిరా? ఆంటీలు ఫాలోయింగ్. ఒక్కటి ఉంది నాకు. ఏం చేస్తావు? ఉదయాన్నే పళ్ళు రాలిపోతాయి. ఇది ఇంతే కళా సమితి వారు మీ అందరికి కృతజ్ఞతలు చేసుకుంటున్నారు. మీకు తెలిసినటువంటి ఏదైనా అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంటే నన్ను పిలవండి, నన్నే కాంటాక్ట్ అవ్వండి. ఈ గది ఎవరికి కాంటాక్ట్ అవ్వద్దు. కాబట్టి మీ అందరికి తెలుసు కాబట్టి. అది ఇంద్రజ గారు, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా ఈవెంట్ ఉంటే దయచేసి మీరు రాకుండా నన్ను పంపించండి, ఓకే? కృష్ణబాబు గారు, మీరు మాత్రం ఖచ్చితంగా రండి, ఎందుకంటే మీరు ఏం చేయరు కాబట్టి అక్కడే కూర్చోండి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ చప్పట్లు. ఏం చేసినా మేము? ఏం చేసావు? ఎందుకు వచ్చావు? ఎందుకు పిలిపించావు? ఎందుకు ఏం చేయించావు? చేసావు కదా. ఏం చేశాను? కృష్ణుడు ఏం చేశాను? రామారావు చేశాను, నాగేశ్వరరావు చేశాను. చేసావు కదా. ఏం చేశాను రా? ఏం చేశాను? ఏంటి ఏంటి భయపెడతావేంటి? నాకు భయపెడుతుంది. ఎత్తిసిరానంటే గేట్ బెల్ట్ పట్టుకున్నావు కదా, ఒకసారి వెనక్కి రా. వద్దు. మీకు తెలిసిందే కదా చేసింది. గుడ్డి నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది. వావ్ చంటి గారు, వన్ మ్యాన్ షో. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది? నిజంగా చలాకీ చెంటిలా చేశాం. బాగుంది. ఇలా చేసి వాళ్ళు కూడా ఉంటారు, ఎవరిని ఏమీ చేయనివ్వకుండా, ఏదో జోకులు వేద్దామని ప్రిపేర్ అయితే అవి కూడా వేయనివ్వకుండా అన్ని వేళ్లే చెప్పేసి బాగుంది. ఆల్ ద బెస్ట్. ఇంద్రజ మ్యామ్. చంటి గారు ఎప్పటి నుంచో వెయిటింగ్ ఈ చంటి గారిని చూడాలని, దానికి నా అభినందన. ఐ వాంట్ దిస్ చంటి ఆన్ స్టేజ్. We want you like this forever.